సర్వాంగ సుందరుడు సర్వశక్తిమంతుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు నామముకు మహిమ కలుగునుగాక. ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థిస్తూ కుటుంబాలన్నీ సంతోషంగా ఉన్నాయని, పరిస్థితులు ఏదైనా సరే ఎదుర్కోవటానికి ఆత్మలో సంతోషము, ధైర్యము, విశ్వాసము కలిగి ఉన్నారని మిమ్మల్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యాన్ని విందాము. రోమాపత్రిక 11వ అధ్యాయము 23వ వచనము. వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి కలిగినవాడు. దేవుణ్ణి నమ్మి ప్రభుయేసు రక్తములో కడగబడి ఆయన బిడ్డలుగా మనం అందరము చేర్చబడ్డాము. ఇంకా అనేకులు ప్రభుని విశ్వసించకుండా వారి యొక్క అవిశ్వాసంలోనే వారు నిలిచి ఉన్నారు. రావటానికి మందిరానికి కుటుంబంలో ఒకరో ఇద్దరో వస్తున్నారు, కానీ మిగతా వారు లోకములో ఎంతో భయంకరమైన శాపాన్ని అనుభవిస్తున్నారు. ఆ శాపం వారిది కాదు, వారి యొక్క పితరుల పాపము, జన్మ కర్మ పాపములతో నింపబడి వారు బంధించబడి పాపానికి దాసులై చీకటికి బానిసలై ఉన్నారు. అటువంటి వారి గురించి ఈ ఉదయకాలం ప్రభు యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి కలిగిన వాడు అని రాయబడి ఉంది. ఈ ఉదయకాలం ఒక శుభవచనం ఏంటంటే, మన కుటుంబాల్లో ఎవరైతే నశించిపోతున్నారో, పాపములకు బంధించబడ్డారో వారందరూ కూడా విడుదల పొందే సమయం ఆసన్నమైనది. మనము విశ్వాసముతో దేవుని పాదాల దగ్గర పట్టుకొని దేవుని యందు నమ్మకస్తులుగా జీవిస్తూ ఆయన యొక్క సంతోషమే మన సంతోషంగా బ్రతుకుతున్నాము. కాబట్టి ఆయన మన ప్రార్థన ఆలకించి వారిని అవిశ్వాసంలో నుంచి విడిపించి వారి అడుగులను పరిశుద్ధ మార్గంలోకి నడిపించబోతూ ఉన్నాడు. నా భర్త మారట్లేదు, నా బిడ్డలు నా మాట వింటలేదు, భయంకరమైన అంధకారము మా కుటుంబాల మీద కమ్మిందని మీరు బాధపడుతూ ఉన్నారేమో. ఈ ఉదయకాలం ప్రభు చెప్తున్నాడు, అడవి ఒలీవా చెట్టు లాంటి కుటుంబాలన్నీ కూడా మంచి ఒలీవా చెట్టుతో అంటుకట్టబడే సమయం వచ్చింది. వారు కూడా కొమ్మలుగాను, వారు కూడా పూతబట్టేవారుగాను, ఆశీర్వదించబడేవారుగాను మార్చబడే ఆ దినములు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. విశ్వాసం ఉంచి ప్రభు యొక్క మార్గంలో చక్కగా దేవుని యొక్క ఉపదేశానుసారంగా మనం కట్టబడుతున్నాము. మన ముందు చెడిపోతూ పడిపోతూ ఓడిపోతున్న నా ప్రజలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించు కాలము వచ్చింది. విశ్వాసముతో అది మనం పొందుకోపోతున్నాము. ఈ వాక్యాన్ని దేవుడు మన కుటుంబస్తుల ఎడల నెరవేర్చునుగాక. ఈ వాక్య భాగంలో ఉన్న శక్తి మన కుటుంబంలో మన అన్నదమ్ములను, వారి పిల్లలను, వారి కుటుంబాలను దేవుడి సన్నిధిలోకి నడిపించుకోబోతున్నాడు. వారు మనకంటే గొప్ప విశ్వాసంతో నిలబడే సమయము దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు. కాబట్టి విశ్వాసం ఉంచండి, ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించండి. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నువ్వెంత గొప్ప దేవుడు నాయనా. పడిపోయిన తప్పిపోయిన జీవితాలు మరలా కట్టడానికి సామర్థ్యం కలిగిన వాడవు. నీకు దూరం అయిపోయి లోకానికి దగ్గరైపోయి ఎన్నో విషయాల్లో బలహీనులుగా మారిపోయి నిత్య నరకానికి జారిపోతున్న నా ప్రజలను కాపాడుటకు నీవు గొప్ప కార్యాలు చేయబోతున్నావని, మీ యందు విశ్వాసముంచి మేమెక్కడా కూడా ఓడిపోమని, వారందరినీ తిరిగి కట్టడానికి నీవు శక్తి కలిగిన వాడవని ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ధైర్యపరిచారు, శుభవచనంతో మమ్మల్ని దీవించారు. అవునయ్యా, మా కుటుంబాలను కట్టినట్టుగా మా కుటుంబాల్లో ఓడిపోతున్న వారిని, పాపానికి దాసులైన వారిని, చీకటికి బందీలుగా ఉన్నవారిని నా తండ్రి మీరు విడిపించవలసిందిగా, మీ నామానికి మహిమ తెచ్చుకోవలసిందిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు మనకు తోడే ఉండునుగాక.